హాయ్ అండి అందరికీ. ఆఫ్టర్ 2 డేస్ అయితే మన డైరీ ఫామ్‌లో బెడ్ అయితే వేస్తున్నారు ఫ్లోరింగు. అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్లాన్ చేసి ఇలా లైనింగ్ అయితే గీపిచ్చాను. గోడలకి 4 సైడ్స్ గీపిచ్చాను. సో, దానివల్ల ఏంటంటే మనకి పైన థ్రెడ్స్ ఉంటాయి కదా! చాలామంది థ్రెడ్స్ వాడుతుంటారు లెవెలింగ్ కోసం అని చెప్పేసి. ఇలా థ్రెడ్స్ పెట్టి ఏంటంటే అది అప్ అండ్ డౌన్ అయ్యి ఒక్కోసారి కదిలే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా లైన్స్ పెట్టించాను. అది కదలకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈరోజు మన డైరీ ఫామ్‌లో వచ్చేసి నేను ఇలా సాఫ్ట్‌గా చేపిస్తున్నాను గోడలు. సో, టోటల్‌గా అన్ని సైడ్‌లు అయితే సాఫ్ట్‌గానే చేపిస్తున్నాను. బర్రెలు కట్టేసే సైడ్ కూడా. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం అప్పుడప్పుడు మిడిల్‌లో నడుస్తుంటాం కదా! మనకి చేతులు కూడా తెగకుండా ఉంటాయి. అలానే బర్రెలకి మెడలు కూడా కట్ అవ్వకుండా ఉంటాయి. మెడలు బాగా రుద్దుతా ఉంటాయి కదా! సో, అప్పుడేంటంటే వాటికి ఇచ్చేసి మొత్తం స్క్రాచెస్ పడిపోయి ఇచ్చింగ్స్ లాగా వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఇట్లా సాఫ్ట్‌గా చేపిస్తున్నాను. సో, ఇలా చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి మీలో ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. అలానే మీరు చేపిచ్చారా లేదా అని కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరింగ్‌లో నేనైతే ఫ్లోరింగ్ కంప్లీట్‌గా ఇలా లైన్ గీపిచ్చాను కదా! నేను వేపిచ్చే రోజు థ్రెడ్స్ కూడా పెట్టిస్తాను. సో, డబల్‌గా పెట్టిస్తున్నాను. సో, దానివల్ల ఏంటంటే మనకైతే డ్యామేజ్ అవ్వకుండా అలానే లెవెలింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుందని ప్లాన్ చేశాను. సో, థ్యాంక్ యూ. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన అకౌంట్‌ని అయితే లైక్ చేసి ఫాలో చేయండి.